మీ అందరి లోపల విరాజమానమై ఉన్న పరమాత్మకు భక్తిపూర్వకంగా అభేదభావంతో నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఆధ్యాత్మిక జీవితం జీవించడం వల్ల మన జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ ఆధ్యాత్మిక సహాయంతోనే పరిష్కరించవచ్చు. ఆధ్యాత్మికానికి అర్థం ఏమనగా కర్మ చేయని, జపతపాలు చేయని, పూజాపాఠాలు చేయని, భగవంతుడికి మొక్కులు మొక్కుకున్న ఆధ్యాత్మికతకు అర్థం చక్కగా అర్థం చేసుకోవడం, రియాలిటీలోకి రావడం, వాస్తవికతలోకి రావడం. మనం ఉండే కల్పనలు మన సొంత తెలివితో జీవిస్తున్నాము, కానీ అనుభవిక సమస్యతో నడిచేది, మనల్ని మంచి మార్గం గుండా నడిపేది. దీనివల్ల మన జీవితంలో దుఃఖం ఉండదు. అసలైన జీవితమని దాన్నంటారు. ఎంతోమంది భగవంతుడిని నమ్ముతారు, పూజాపాఠాలు ఏమీ చేయరు, కానీ వాస్తవంలో నడుచుకుంటారు, ఆనెస్ట్గా ఉంటారు, నిజాయితీతో జీవిస్తారు, ఎప్పుడూ అబద్ధం మాట్లాడరు, ఎప్పుడూ ఎవరికీ కూడా హాని కలిగించకండి, బాధ కలిగించకండి. ఇటువంటి నియమాలన్నింటినీ మీరు జీవితంలో ఫాలో చేస్తే ఇంకా నిజంగా మీ జీవితం చాలా హుందాగా ఉంటుంది. మొత్తం రోజంతా భగవంతుణ్ణి స్మరిస్తారు, కానీ తమ జీవితంలో భగవంతుడు చూపిన మార్గాన్ని నడపలేరు. ఒక్క అంగుళం కూడా నడవరు. అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. దానికి అర్థమే లేదు. మనం చక్కటి జ్ఞానంతో జీవిస్తే చాలు. అదే తెలివిని తెలుసుకోవడానికి మేము ఇక్కడ మనందరం కష్టపడుతున్నాము. జీవితాన్ని ఎలా జీవించాలి, దాంతో మనకు దుఃఖం కలగకుండా ఉంటుంది. ఇంకా మనకి లక్షల దుఃఖాన్ని ఇచ్చినా కూడా మనకి దుఃఖం అనుభూతి ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మన వద్ద ఎలాంటి తెలివి ఉందంటే దాంతో మనం ఈ దుఃఖాలన్నింటి నుండి ముక్తి పొందగలం. ఇంకా దీనికోసం మనం ఈరోజు ప్రత్యేకంగా మీరు ఏ ప్రశ్న అడగాలని అనుకున్నా కూడా, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఈ మొత్తం సమస్యల్ని అడగండి. గృహస్థ జీవితంలో ఇంకేమైనా ప్రశ్న ఉన్నా, సమస్య ఉన్నా అన్ని సమస్యల్ని అడగండి. ఇంకా దానికి పరిష్కారాన్ని కూడా ఎప్పటిలాగానే పరిష్కరించుకుందాం. దాంతో మళ్ళీ ఈ టెన్షన్ లేదా చింత మీ జీవితంలో ఎదురవదు. ఇంకా జీవితపు ఆనందంలో సుఖంగానే సాగాలి. అందుకని ఏం అడగాలనుకున్నా అడగండి. ఇదివరకు మనం ఇప్పుడు మాట్లాడాము ఏంటంటే మొగుడు పెళ్ళాళ్ళు ఒకళ్ళనొకరు కలుస్తారు, చాలా మటుకి ఇద్దరు గొడవ పడే వాళ్ళే ఉంటారు. అంటే ప్రశ్న ఏంటంటే కారణం ఏంటి? అయితే ఏంటంటే ఇద్దరు గొడవ పడే వాళ్ళు దొరుకుతారు. ఇది ప్రశ్న ఒకటి. ఇంకో రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇలా కలుస్తారో అయితే ఇంకా భార్య మొగుడు మధ్యన ఈ వ్యవహారం ఎలా ఉండాలి? జీవితం ఆనందంగా ఉండాలి. పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపించకూడదు, పక్క వాళ్ళపై కూడా ఎలాంటి ప్రభావం చూపించకూడదు. 36కు బదులు 63 పాయింట్లు చేసాయి. గొడవ పడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా చూస్తే గొడవ పడే వాళ్ళే ఉంటారు. వాళ్ళు అపవాదులు చేస్తారు. అయితే మీరే దీనికి దారి చూపించాలి. ఏంటంటే డాక్టర్ గారు కూడా ఉన్నారు పెళ్లి చేసుకుంటానికి, ఇంకా చాలా మంది ఉన్నారు. దీనికోసం దారేంటి? భార్య భర్తతో పాటు ఎలా ప్రవర్తించాలి, ఇంకా దాని అపోజిట్ కూడా ఎలా ప్రవర్తించాలి, జీవితంలో సుఖం ఉండాలి. ఇదేంటంటే భార్యాభర్తల బంధం ఉంది కదా, మొత్తం జీవితాంతం నిలబెట్టుకోవాలి. మన భారతదేశంలో
కొన్ని మాటమాటకి డివోర్స్, మాటమాటికి రెండో పెళ్లి జరగదు కదా. పెళ్లి కూడా చాలా కష్టం మీద అవుతుంది. ఇంకో సమస్య విడాకులు కూడా ఒక సమస్య. అది అంత సులువు కాదు. ఏ బంధాన్నైనా ఏ బంధాన్ని మొత్తం జీవితం నిలబెట్టుకోవాలో చాలా దగ్గరగా నిలబెట్టుకోవాలి. ఆ సంబంధం కోసం మనం చాలా డీప్గా స్టడీ చేయాలి. ఒకరికొకరు స్వభావాన్ని మనం చాలా దృఢమైన విధంగా అభ్యాసం చేయాలి. ఇంకా దానికోసం మీరు చక్కటి ప్రదేశం లభిస్తుంది. కలిసే ఉంటారు, రెయిన్బోలో కలిసే ఉంటారు. మీరు ఒకరికొకరు స్వభావం చక్కగా తెలుసుకోగలుగుతారు. కొన్ని స్వభావాలు తెలుసు, కానీ మీ లోపల ఉన్న నెగటివిటీ, ఆ నెగటివిటీ అనేది ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ నెగటివిటీ ఉండకూడదు. అది స్వభావం రీతి. దీన్ని మనం భరించాలి. ఎలా ఉంటే అలా. ఇందులో ఏది మార్చేది లేదు. మనం ఏమీ చేయలేదు. అంటారు కదా, ప్రకృతి ప్రాణం రెండూ కలిసిపోతాయని. మరి మనం ఏ విధంగా దీన్ని మార్చగలం? మరి ఏది ఉందో దానిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. మనం మన సైడ్ మాత్రమే చూసుకుందాం. ఎదుటివారిని చూసుకున్నా లేకున్నా మీరు అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఎప్పుడూ భర్త లేదా భార్య ఏమనుకుంటుందో, ప్రతి సమయంలో నేనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ప్రతి సమయం నేనే లెట్ గో చేసుకోవాలా, ఎదుటివారు ఎప్పుడూ నా గురించి ఆలోచించరు కదా, నా మనసులో ఏం జరుగుతుందో దాని గురించి అడగరు, వాళ్ళకేమీ పట్టలేదు, ఇదంతా నేను ఎందుకు అహంకారంతో ఉండాలి, దీనివల్ల ఈ పరిస్థితి అని అనుకోరు. ఇలా ఎప్పుడూ అనుకోరు. ఇలా చేసి ఆయన మళ్ళీ అదే చేస్తారు. చివరికి ఏం చేస్తారు? వారి మనసు, వారి బుద్ధి, వారి అహంకారం అడ్జస్ట్మెంట్ తీసుకోవడానికి ఏ మాత్రమూ సిద్ధంగా ఉండదు. ఇక మొత్తం అందరూ అంటారు డిఫరెంట్ అని. ఈ పరిస్థితి రానియకూడదు. అందువల్లే ముందు నుండే దీన్ని నిశ్చయించుకోవాలి. నా వైపు నుండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అని. ఎదుటివారి అడ్జస్ట్మెంట్ చేయని లేకపోని నాకు నా వైపు నుంచి అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. రెండు వైపుల నుండి కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. చెప్పమ్మా, ఏంటి చెప్ను? నీరుమా, మీరు ఏవేవైతే చెప్పారో ఇప్పుడు సరిగ్గానే చెప్పారు. మీరు అంతర్యామి, ఇంక నేనేమీ చెప్పక్కర్లేదు. కానీ నెగటివ్ పాయింట్ అని మీరు చెప్తున్నారు కదా, మొదటి నుండి పెళ్ళయిన ఇన్నేళ్లయ్యింది, సుమారు 40 ఏళ్లయ్యింది, అయినా అదే పాయింట్ వద్దకు వస్తారు. ఆయన మాట తీశారు. అందుకే నేను వ్యవహారం గురించి ఓ మాట చెప్తాను. నెగటివ్ పాయింట్ చాలా ఉంటుంది. ఏ విషయంలోనైనా నేనే కరెక్ట్. ఒక్కోసారి నాకు మీరు ఇచ్చిన జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. మీ మాటలను కూడా చెప్తూ ఉంటాను. ఆయన అంటారు, చాలు ఇంకా ఆపు, నీకేం చేయాలో అలా చెయ్యి. ఇప్పుడు ఇంకేమి పురుషార్థం అయింది? వ్యవహారంలో జ్ఞానాన్ని పొందితే అజ్ఞానిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏ మాట ఉన్నా అన్నా దాన్ని నేను అర్థం చేసుకుంటాను. కనీసం ఇప్పుడైనా పురుషార్థం చేసుకోవాలి కదా. ఏమిటిదంతా? ఏంటంటే ఏం జరుగుతుందంటే చాలా మటుకి దురుపయోగం చేస్తుంది. మీ మాట, దేవుడి మాట, పెద్దవాళ్ళ మాట. ఇలా ఉంటే అది నాకు కుదరదు. నిర్మా ఇలా చెప్పారు, పెద్దవాళ్ళు ఇలా చెప్పారు, ఇలా నీ మాట మీద తనకి చెప్తాను నేను. ఇంకా పెద్దవాళ్ళ మాట, మీ మాటను నేను దాటలేను కూడా. దీన్ని ఎవరు కూడా దాటలేదు సైన్స్లోని, విజ్ఞానంలో. అయితే ఏ వ్యవహారం ఇది చేస్తుందో పిల్లలతో పాటు ఎవరితో పాటైనా ఆ వ్యవహారాన్ని తనతో పాటే చేసి ఇంకా మన పేరు మీద పెట్టేస్తుంది. ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడే కొంచెం ప్రాబ్లం వస్తుంది తన ఈ ప్రవర్తన వల్ల నాకు.
ఆ, ఇది నిజమే. అయితే ఈమె చెప్పేది ఆయన అన్నట్టు నా పేరు చెప్పి మీరు ఆ ప్రకారంగా వ్యవహారం చేస్తున్నారు అని. ఈ మాట నిజమా? లేదు నిరుమా, అలా అనిపిస్తుంది. నేను పుస్తకాలు చదువుతాను, ఆ విషయం అలర్ట్ చేస్తాను. చూడండి, ఇలా ఉంది. నిరుమా చెప్పినట్టుగానే ఈరోజు ఉదయమే జరిగింది. అనంత గుణములు క్షమించు క్షమించు అంటారు, కానీ ఎలా ఉన్నవారు అలాగే. మరి నేను ఇంకేం చెప్పను మీకు. అయినా ఓ పని చెయ్యి. వారికి ఉద్దేశ్యం ఇంకేమీ లేదు, లేదా లేదా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిరుమా ఏమిటంది, పుస్తకంలో ఏముంది, ఇవన్నీను తెలిసిందా? ఫలానా జ్ఞాని ఏమన్నారు, ఫలానా జ్ఞాని ఏమన్నారు, ఇలాంటి మాటని పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకోరు ఈ మాట అంటే ఈ మాట నచ్చేది, ఇంకా దాన్ని అనుసరించేవారు కూడా. కానీ భార్యాభర్తల బంధం ఎలాంటిదంటే అందులో భార్య భర్తకి ఏదైనా చెబితే, ఉద్దేశం చెబితే, నేర్పిస్తే ఏముంది? ఎవరినైనా పాయింట్అవుట్ చేసి ఉద్దేశం చెబితే భర్త అహంకారం ఎలాంటిదంటే అతను వినడానికి సిద్ధంగా ఉండడు. నువ్వు ఎవరివి నాకు నేర్పించడానికి? నీ సంగతి నువ్వు చూసుకో, ఇలా అతని అహంకారం అనుకుంటూ ఉంటారు. ఇక ఈ మార్గం మీరు అనుసరించాలనుకుంటున్నారు, సరిగ్గా లేదు. అంటే సఫలత అంత కాదు. మరి మీరు దానికోసం మరో మార్గాన్ని అనుసరించాలి. ఏది వస్తే మీరు స్వయంగా దాన్ని నేను చెప్పిన మార్గంలో పయనించండి చాలు. దాని ప్రభావం అతనిపై పడేలా చూడండి. చెప్పి బాధపడే కంటే మీరు చేసి చూపండి. దాన్ని చూసి మీరన్నట్లుగానే మీరు చెబితే ఆయన చేసేలా ఉండాలి. అవసరం లేదు అలాగే ఉండాలి అని. ఎదుటివారికి అహంకారం ఎక్కడ బాధ పెడుతుంది? ఇదే భార్యాభర్తలకు ఒకరి ఒకరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది మీ దృష్టిలోకి రాకపోతే మరి మీరు నిజంగానే ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. ఒకరిని ఒకరు హర్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఎన్నోసార్లు ఏమవుతుందంటే మన లోపల ఇంత కోపం, లోభం, మాయా, మోహం ఎగిరిపడుతూ ఉంటాయి. ఈ బలహీనతలన్నీ శత్రువులు మన లోపల మనపై ఎక్కి స్వారీ చేస్తాయి. ఇక్కడ ఎన్ని మనల్ని స్వాధీనపరుచుకుంటున్నాయి. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే ఏదో ఒకరిపై ఎగిరిపడేలాగా మార్గాన్ని చూసుకుంటాయి. ఇంకా ఎక్కడో నీ విషయం పనికి రాకపోతే ఇంకోరి వద్దకు మీరు వెళ్ళలేరు. ఎవరిపై ఎగిరిపడతారు? భార్య భర్తపై, భర్త భార్యపై. ఒకరి పట్ల ఒకరికి ఉన్న బాధే బయటపడుతుంది. ఇంకా బయట అక్కడే ఆగది ఇదంతాను. ఈ బలహీనతలన్నీ మనలోనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నుండే బయటపడతాయి. మరి లోపలే మీరు ఇంటర్సెక్షన్ చేసి, లోపలే దాన్ని స్టడీ చేసి తొలగించండి. బయటకు వచ్చే ముందే దాన్ని తొలగించేసేయండి. చూడు మీకు ఎంత శాంతి ఉంటుందో. మీ మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి, అన్నీ పోతాయి. ఇంకా ఎవరైతే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారో, ఇవాళ మేము 2 అన్నదమ్ములం. ఒక అన్నయ్య ఎంఆర్, ఇంకో అన్నయ్య డాక్టర్. గత 8 సంవత్సరాల నుంచి ఇంటికి రాలేదు వాళ్ళు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. పోయిన సంవత్సరం నా కూతురు పెళ్ళి అయింది. అప్పుడు ఎంగేజ్మెంట్ టైంలో కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళని. తర్వాత కూడా ఇన్వైట్ చేశాను, కానీ రాలేదు. ఇప్పుడు అసలు రారు. ఒక అమ్మ ఉంది, కానీ అమ్మాయి అయితే 95-96 వయసు ఉంటుంది. అన్నయ్యతో ఇది నా ప్రాబ్లం. ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి కనీసం 5-6 సార్లు వెళ్ళే ఉంటాను. ఇంకా వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది?
దాంట్లో నా తప్పేమీ కనపడదు అసలు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పటి వరకు అయితే చాలా డిస్టెన్స్ అయిపోయింది మా మధ్యన. శారీరకంగా వదిలేయండి, కానీ మానసికంగా ఇంత డిస్టెన్స్ అయిపోయింది. నేను ప్రయత్నిస్తున్నాను, కానీ ఎప్పుడెప్పుడు మీ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది ప్రతిక్రమణ చేయండి. కానీ నేను ప్రతిక్రమణ చేసిన అది ఏమంటారంటే అది కసాయి భావం అని. అది నేను ఎక్కడి నుంచే విన్నాను. ఏమంటే మానసిక రూపంలో యుద్ధం చేయడం మానేసేయండి, వారి తప్పులు చూడడం మానేయండి. ఒకవేళ మీతో మాట్లాడడం మానేస్తే 5-6 సార్లు ప్రయత్నించారు కూడా, మరి బయటి ప్రయత్నం చేయడం మానేసేయండి. మనసులో ప్రార్థించండి. ఎప్పుడైనా కాస్త సద్బుద్ధి లభించాలని. ఇంకా వారికి సమయం వచ్చినప్పుడే హృదయ పరివర్తన అనేది జరుగుతుంది. బహుశా మిమ్మల్ని కలవడానికి రావచ్చు. ఇలా నిజానికి కారణమేమీ లేదు. మీకు ఏ తప్పు జరిగిందని అనిపించడం లేదు. పోనీలే ఏదో జరిగింది, కానీ అమ్మతో ఏం జరిగింది కనుక అమ్మతో మాట్లాడొచ్చు కదా, అమ్మని తనింటికి పిలవచ్చు కదా. కానీ అతనికి ఈ విషయంలో మనసు లేకపోతే మరి మీరు మీ మనసులో నుండి ఎన్ని ముంచుకుంటారు ఈ మాటల్ని? ముక్తి పొందండి. ఎప్పుడు రావాలనుంటే అప్పుడే వస్తాడు మీ అన్నయ్య. లేకపోతే లేదు. సంబంధం ఉంచుకోవాలంటే సరే, లేకుంటే తన వైపు నుంచి సంబంధం తెంచుకోవద్దు. అమ్మ గురించి అంటే మీరు మీ అమ్మని చక్కగా సేవ చేసుకోవచ్చు. మీ భార్యకు కూడా చెప్పండి, అమ్మకి మనసులో కొంచెం కూడా బాధ కలిగించద్దు అని, ఆమె రెండో కొడుకుని తనని కలవడు అని. ఇంకా నేను చేస్తాను, కానీ అంతే చాలు. ఇంకా మీ మనసులో నుండి తొలగించేసి మానసిక యుద్ధం మానేసి యాక్సెప్ట్ చెయ్యకపోతే ఫారెన్ లో ఉంటే మనతో ఎవరు మాట్లాడతారు? అలాగే అనుకో, మనకి చాలా దూరంలో ఉంటారు అని. మాట్లాడకపోతే ఏమీ పర్వాలేదు, సుఖంగా ఉండు. అలాంటి భావన నుంచుకో. ఇంకా వస్తే సమయం ఉంటే స్వయంగానే వస్తాడు, అంతే అనుకో. అయితే కొంచెం కసాయి భావం వచ్చేస్తుంది. అయితే అందులో నుంచి బయటపడు. భావనని మార్చేసేయి. సుఖంగా ఉండాలని కోరుకో. ఏది జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, స్వీకరించు. ఇంతే. మన జీవితంలో ఇదే ఉంది. అన్నతో సంబంధం ఇంతే ఉంది, అంతే స్వీకరించు. ఇందులో ఎక్కువ ఏమీ చేయకు. పాడు చేసినంత చాలు. అతని పట్ల ఇంకా ద్వేషాన్ని ఉంచుకోకు, ఇంకా పాడైపోతుంది. ఈ స్పందన అక్కడిదాకా చేరుకుంటుంది, వైబ్రేషన్స్ వెళ్తాయి. ఇవన్నీ మీ వైపు నుండి అతని పట్ల ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ ని పూర్తిగా మానేసాయి. ఇక పాజిటివ్గా ఉండు. ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండు. నా దగ్గరికి వచ్చినా లేకున్నా సుఖంగా ఉండు. ఇంత చేయగలవు కదా, ఇంత చేయడంలో మొదలుపెట్టు. మీ మనసులో ఉన్న అభావాన్ని తొలగించిపోతుంది. ఈ విధంగానే ఆమె మనసు పరివర్తన చెందుతుంది. ఇప్పటివరకైతే అభావమే వస్తుందా? మరి వీటన్నిటి వల్ల మీ వైపు నుండి తప్పులు జరుగుతున్నాయి. నేను వెళ్తాను అక్కడికి, కానీ వాళ్ళు రారు. అందుకే మీరు అతని వద్దకు వెళ్లడాన్ని ఇంకా పూర్తిగా మానేసేయండి. ఇప్పటి వరకు వెళ్లారు, ఇక మర్చిపోండి. మీ తరఫు నుండి చాలా ప్రయత్నించారు ఒప్పించడానికి. ఇంకా ఒప్పుకోకపోతే లేకపోతే ఒప్పించడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే అహంకారం ఎలాంటిదంటే, ఎంత మీరు దాన్ని ఒప్పించాలనుకుంటే అంత ఎక్కువగా అది అలిగి కూర్చుంటుంది. అక్కడ మీరు పూర్తిగా న్యూట్రల్గా అయిపోతారు. లోనుండి న్యూట్రల్ అయిపోతారు, ప్రశాంతంగా అయిపోతారు. మరి దాని ఇంపాక్ట్ వారిపై వేరుగా ఉంటుంది. బహుశా మర్చిపోవచ్చు కూడా. మీ మనసులో అభావం ఉంటుంది, ద్వేషభావం, మీకు బాధ కలుగుతుంది కదా. ఇవన్నీ మీరు తొలగించుకోవాలి. ఇందులో నుండి మీరు బయటపడాలి. తెలిసిందా? అర్థమైపోయింది, కానీ అది దూరం అవ్వట్లేదు. ఇప్పుడు ముక్తి వస్తుంది. మీరు నిశ్చయించుకోండి. మీరు దుఃఖం కలగకూడదు, ఇంకేమీ అనకూడదు, కలిసిమెలిసి అందరం ఉండాలి. ఇప్పుడు లేదు మన రాతలో.
ఇంతే ఉండనియండి. ఇంక పాడు చేసుకోవద్దు. ఎంత పాడైందో అంతా ఉండని. ఎక్కువగా పాడు చేయొద్దు. ఏంటంటే నేను ఎలా బాగుపడాలి దీంట్లో నుంచి? బాగుపడటానికి ప్రయత్నించవద్దు. దాన్ని ప్రకృతికే వదిలేసేయి. మీ ప్రయత్నం మీరు చేశారు. ఎంత ప్రయత్నిస్తే అంత పాడవుతుంది అక్కడ. ఎందుకంటే అతని అహంకారం వ్యతిరేకంగా ఉంది, పాజిటివ్గా లేదు, నెగిటివ్ తీసుకుంటున్నాడు. మనం ఎవరి ఎదుట అయినా తల వంచితే వారు మన ఎదుట అంతే వంచుతారు తల. మనం వంచితే వారు గొప్పలికి పోతే అక్కడ వంచవలసిన పనే లేదు. తెలిసిందా? అక్కడ వంచాల్సిన పనే లేదు, వంగే ఉండాలి. కానీ బయట వ్యవహారాల్లో వంగాల్సిన పని లేదు. మీరు 4-5 సార్లు ప్రయత్నించారు, చాలు. ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఇంకా వదిలేసేయి. ఇక ప్రకృతికి వదిలేసేయి. ఇక స్వయంగా అయి చూడు ఎంత సుఖం ఉందో. మనసులో నుండి తొలగించేసేయి. ఇప్పుడు ఉన్నదాన్ని నిలబెట్టుకో. మీ పిల్లల్ని చూసుకో, భార్యని చూసుకో, అమ్మని చూసుకో, ఉద్యోగాన్ని చూసుకో. ఇక్కడ పరదా వేసేసేయి. అతని జీవితంలో అతని సంతోషంగా ఉండని. నీ ప్రకారంగా నువ్వు సంతోషంగా ఉండు. ఫర్గెట్ అండ్ ఫర్గివ్.